నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డిఆర్ఎస్ అలవెన్స్ పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ఎస్ రిలీఫ్ అర్ధవార్షిక సమీక్షకు సమయం వచ్చేసింది. ప్రతి సంవత్సరం జనవరి జూలైలో డిఏ పెంపుపై సమీక్ష ఉంటుంది. ఇప్పుడు కొత్త ఏడాది 2026 జనవరిలోకి వచ్చిన క్రమంలో ఈసారి డిఏ పెంపు ఎంత ఉండనున్నదన్న అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా 7వ వేతన సంఘం ముగిసి 8వ వేతన సంఘంలోకి వచ్చిన క్రమంలో తొలి డిఏ పెంపుపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఆ అంచనాలు ఎలా ఉండే అవకాశం ఉందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే నవంబర్ 2025కు సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా వచ్చేసింది. దీంతో లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జనవరి 2026 డిఏ డిఆర్ పెంపుపై అంచనా లెక్కలు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా సంస్థలు సైతం కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే డిసెంబర్ నెలకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటా వచ్చిన తర్వాతే డిఏ డిఆర్ పెంపుపై పూర్తి స్పష్టత రానుంది. అయితే నవంబర్ నెలకు సంబంధించిన డేటా ప్రకారం ఈసారి డిఏ 58% నుంచి భారీగానే పెరగనుందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలోకి వచ్చేసిన క్రమంలో ఈసారి డిఏ పెంపు 2% ఉంటుందా లేదా 3% ఉంటుందా అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. అయితే డిఏ పెంపునకు ఓ నిర్దిష్ట ఫార్ములా ఉంది. అలాగే 8వ వేతన సంఘం సిఫారసులపై ఈ డిఏ పెంపు ఏదైనా ప్రభావం చూపనుందా అనే విషయంపైన చర్చ కొనసాగుతోంది. జూలై 2025లో డిఏ డిఆర్ 3% మేర పెంచారు. దీంతో డిఏ డిఆర్ 58%కి చేరింది. 2016 బేసిక్ గణాంకాలకు 2001తో సమం చేసేందుకు 2.88తో గుణించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ గణాంకాల ప్రకారం గత 12 నెలల ఇన్ఫ్లేషన్ డేటా సగటున 145.17గా ఉంది. అంటే క్యాలిక్యులేటర్ ప్రకారం 59.93%. అయితే ప్రభుత్వం డెసిమల్ నెంబర్లను రౌండ్ ఫిగర్ చేస్తారు. దీని ప్రకారం డిఏ 60%కి చేరనుంది. కానీ డిసెంబర్ నెల డేటా వస్తే లెక్క క్లారిటీగా ఉండనుంది. అయినప్పటికీ డిఏ పెంపు ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 2%గా ఈ డిఏ డిఆర్ పెంపు ఉంటుందని నవంబర్ లెక్కలతో తెలుస్తోంది. ఇక డిసెంబర్లోనూ సిపిఐ డేటా అధికంగా ఉంటే డిఏ మరింత పెరగవచ్చు. ఎంతైనా 3%కి మించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.